గుడ్ మార్నింగ్. బై ద వే, నా పేరు సత్యనారాయణ కులకర్ణి. బేసికల్గా ఇంజనీర్, పార్ట్ టైంగా బిజినెస్తో వచ్చాము. చాలా ప్యాషనెట్గా బిజినెస్ డెవలప్ చేస్తున్నాము. సో చాలా మంది ఫస్ట్ టైం వచ్చి ఉండొచ్చు, అవునా కదా? ఎంతమంది వచ్చారు? గ్రేట్. ఓకేనా? ఒకసారి నేను కూడా మీలాగానే ఫస్ట్ టైం ఈ ప్లాన్ విన్నప్పుడు నాకు కొన్ని విషయాలు నా దృష్టిలో వచ్చినాయి. ఆ విషయాల మీదే పంచుకుంటాను నేను ఇక్కడ. ఈ 2-3 నిమిషాల్లో 3 విషయాలు మీరు గమనించవచ్చు. ఈ బిజినెస్ ఎవరు చేయాలి, ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఈ బిజినెస్ ఎప్పుడు చేయాలి, ఈ 3 విషయాల మీద క్లారిటీ వస్తే ఇది వచ్చిన పని అయిపోయినట్టే. ఓకేనా? సరే, ముందు చూద్దాం ఈ బిజినెస్ ఎవరు చేయాలి. ఫస్ట్ నేను చూద్దాం. నేను ప్లాన్ చూసినప్పుడు అప్పుడు నేను ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అప్పటికే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నా దాదాపుగా 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పటికి నేను 3 జాబులు మారాను. నేను 6 jobs మారాను. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ జాబ్. ఎందుకు అస్తరం జాబ్ మారుతారు అంటే శాలరీ పెరగడానికి, పొజిషన్ పెరగడానికి. నేను జాబ్ మారినప్పుడు శాలరీ పెరిగేది, పొజిషన్ పెరిగేది. బట్ ఎప్పుడు కూడా నేను అనుకున్న ఇన్కమ్ వచ్చేది కాదు. నేను 50 అన్నప్పుడు 20 వచ్చేది, నాకు 1,00,000 అన్నప్పుడు 50 వచ్చేది, అవునా కదా? అనుకున్నప్పుడు మ్యాచ్ అయ్యేది కాదు. అప్పుడు అర్థమైంది ఏంటంటే జాబ్లో ఎన్రోల్ చేసినా గంటే ఉంటుంది, ఏదైనా బిజినెస్ చేసుకుంటే ఎదుగొచ్చు అని. ఇది ఎంతమంది కనిపిస్తుంది? వెరీ గుడ్, మీరు కూడా నాలుగు ఆలోచిస్తున్నారట. ఓకేనా? అట్లా అని ఏదైనా బిజినెస్ చేద్దామని బయట తొంగి చూస్తే, బిజినెస్ చేయాలంటే ఏం కావాలా? దండిగా ఇన్వెస్ట్మెంట్ కావాలా. ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంత పెద్ద బిజినెస్, ఎంత పెద్ద బిజినెస్ అంత పెద్ద రిస్క్, అవునా కదా? కాబట్టి ఇంకో బిజినెస్ చేసే ధైర్యం, ఒక బిజినెస్ చేసి చూశాను, లాస్ జరిగింది. 2వ సారి బిజినెస్ చేయాలంటే చాలా భయం వేసింది. బట్ ఎప్పుడైతే ఈ ప్లాన్ చూసినప్పుడు ఇక్కడ నాకు 3 విషయాలు దృష్టిలో వచ్చినాయి. ఏంటంటే ఇక్కడ పెట్టుబడి లేదు, నో ఇన్వెస్ట్మెంట్, వస్తున్న ఇన్కమ్ కి డిస్టర్బెన్స్ లేదు. అది చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఒక లెవెల్ తర్వాత మనం ఉన్నా లేకున్నా, చేసినా చేయకున్నా ఈ ఇన్కమ్ తరతరాల్లోకి వెళ్తుంది. ఇంతకన్నా మంచి ఆప్షన్ బయట ఎక్కడ దొరకలేదు. అందుకని ఈ బిజినెస్ మొదలుపెట్టాను. ఇక ఈ బిజినెస్ ఎప్పుడు చేయాలా మీ ఇష్టం. ఓకేనా? ప్రతి వాళ్ళు కొన్ని కళలు ఉన్నాయి కదా, ఒకసారి మీరు బేర్ చేసుకోండి మీ లైఫ్ లోపల. ఏంటంటే ఈ రోజు మీరు చేస్తున్న పని లోపల ఏదైతే మీ కళలు ఉన్నాయో, ఇల్లు కొనాలి, కారు కొనాలి, బయటికి అవన్నీ బంగారం అయినా కదా, ఒకసారి లెక్కేయండి. మీరు చేస్తున్న పనులు ఇంతకుముందు ఎవరో చేస్తున్నారు, వాళ్ళకి అవన్నీ ఫుల్ఫిల్ కానికి ఎన్ని రోజులు పట్టినాయి? కొందరికి 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు పట్టినట్టు. అది ఏదో రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉంటే ఇప్పుడు చేయాలన్నా ఇంకా 10 ఏళ్ళు వెయిట్ చేయాలన్నా? ఎప్పుడు చేయాలా? ఎవరు చేయాలా? థ్యాంక్ యూ వెరీ మచ్.